అందరికీ నమస్కారం. తొలి ఏకాదశి. తొలి ఏకాదశి అనేది హిందూ ధర్మంలో చాలా ముఖ్యమైన పండగ. దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈసారి తొలి ఏకాదశి పండుగ జూలై 6వ తేదీ నాడు అనగా ఆదివారం నాడు వస్తోంది. ఈ రోజు నుంచే శ్రీ మహావిష్ణువు 4 నెలల పాటు యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడని అంటారు. కార్తీక మాసంలో వచ్చే ఉద్దాన ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటాడని నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజుతో ముడిపడి ఉన్న కథను ఇప్పుడు చెబుతారు. పూర్వం కృతయుగంలో మురాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు. దేవతలు, మానవులు, రాక్షసులు ఎవరూ తనను సంహరించలేరని అతనికి బ్రహ్మదేవుడి నుంచి ఒక వరం పొందుతాడు. ఈ వరం పొందిన తర్వాత మురాసురుడు మరింత బలవంతుడై 3 లోకాలను తన అధీనంలోకి తెచ్చుకొని దేవతలను, ఋషులను తీవ్రంగా హింసించడం మొదలుపెట్టాడు. మురాసుడి ఆగడాలు భరించలేక దేవతలు, ఋషులు శ్రీ మహావిష్ణువును శరణవేడుతారు. వారి మొర విన్న విష్ణుమూర్తి సురాసురుడితో 1000 సంవత్సరాల పాటు భీకరంగా యుద్ధం చేస్తాడు. సుదీర్ఘ యుద్ధం వల్ల అలసిపోయిన విష్ణువు విశ్రాంతి తీసుకోవడానికి హిమాలయాల్లోని ఒక సుందరమైన గుహలోకి వెళతాడు. ఆ గుహలో శేషతల్పంపై పడుకుని యోగ నిద్రలోకి వెళతాడు. విష్ణువు నిద్రిస్తున్న సమయంలో మురాసురుడు అక్కడికి చేరుకొని ఆయన సంహరించాలని ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో విష్ణుమూర్తి శరీరం నుంచి ఒక అద్భుతమైన కన్య ఆవిర్భవిస్తుంది. ఆమె చాలా తేజస్సుతో శక్తివంతంగా కనిపిస్తుంది. మురాసురుడు ఆ కన్యను చూసి ఆశ్చర్యపోయి ఆమెతో యుద్ధానికి దిగుతాడు. ఆ కన్యకు మురాసురుడికి మధ్య తీవ్ర యుద్ధం జరుగుతుంది. చివరికి ఆ కన్య మురాసురుడిని తన శక్తులతో సంహరిస్తుంది. అనంతరం నిద్రలేచిన శ్రీ మహావిష్ణువు మురాసురుడు చనిపోయి ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఆ కన్య జరిగిందంతా వివరిస్తుంది. మురాసురుని సంహరించినందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమని చెప్తాడు. అప్పుడు ఆ కన్య, స్వామి, మీరు నా శరీరంలో నుంచి ఆవిర్భవించిన ఈ రోజును నేను మీకు ప్రియమైన తిథిగా, విష్ణుప్రియగా లోకం చేత పూజించబడాలని కోరుకుంటున్నాను. ఈ రోజున ఉపవాసం ఉండి మిమ్మల్ని పూజించిన వారికి సకల పుణ్యాలు లభించాలి, వారి పాపాలు తొలగిపోవాలి అని వేడుకుంటుంది. అలాగే వారికి మోక్షం ప్రాప్తించాలని చెబుతుంది. ఆమె కోరికను మన్నించిన శ్రీ విష్ణుమూర్తి, నువ్వు నా శరీరం నుంచి పుట్టావు కాబట్టి ఇకపై నీవు ఏకాదశి అనే పేరుతో పిలువబడతావు. ఈ రోజున ఉపవాసం ఉండి నన్ను పూజించిన వారికి తప్పకుండా ముక్తి లభిస్తుంది అని వరం ప్రసాదిస్తాడు. అప్పటి నుండి మురాసురుని సంహరించిన ఆ రోజున ఏకాదశి వ్రతం ఆచరించడం ప్రారంభమైంది. అందువలనే తొలి ఏకాదశిని మురాసుర ఏకాదశి అని కూడా అంటారు. ఈ కథ ఏకాదశి తిథి యొక్క ప్రాముఖ్యతను, ఉపవాస వ్రతం ఆచరించడం ద్వారా లభించే పుణ్యఫలాలను తెలియజేస్తుంది. కావున ఈ తొలి ఏకాదశి లేదా దేవశయన ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం ఎంతో మంచిది. ఇలా చేయటం వల్ల మీకు శ్రీనారాయణుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. అలాగే శ్రీ మహావిష్ణువుకు తులసాకులు చాలా ఇష్టమైనవి. అందుకే విష్ణుమూర్తికి తులసీదళం సమర్పించకుండా విష్ణు పూజ అసంపూర్ణమని నమ్ముతారు. కాబట్టి విష్ణు దర్శనానికి వెళ్ళినా, పూజ చేసిన తులసి ఆకులు లేదా తులసిమాల ఉండాలి. ఈరోజు విష్ణు మంత్రాలను పఠించడానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున పఠించే విష్ణు మంత్రం ఏకాదశి ఫలాలను అనుగ్రహిస్తుందని బలమైన నమ్మకం. తొలి ఏకాదశి నాడు
ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని తరచూ పఠించాలి. ఇలా చేయడం వల్ల ఏకాదశి నాడు ఓం నమో భగవతే వాసుదేవాయ అని పఠించడం వల్ల మంచి జరుగుతుందని నమ్ముతారు. కావున తొలి ఏకాదశి విశేషం తెలుసుకున్నారు కాబట్టి మీరు కూడా ఉపవాసం ఉండడానికి ప్రయత్నించండి. సర్వే జనా సుఖినో భవంతు.